హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇంట్లోకి వెళ్ళి రావడం కల్లా మేజర్ ఉద్దేశం ఏంటంటే నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూశారు. నీకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. మా తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు, వాళ్ళే వీళ్ళు ఖాయం చేసేసుకున్నారు, అని చేసేసుకున్న. అయితే వాళ్ళకి ఏమని చెప్పారంటే మా బంధువులంతా పెళ్లి చేస్తే అన్న వీళ్ళ ఆడంగిలా పనిచేయడం మానుకుంటాడు అని ఒక ఆలోచన మైండ్లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో నా మనసు ఏంటి, నేను ఒక అమ్మాయిని, నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉండవు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేయలేను కదా. నేను చెప్పి చూశాను వాళ్ళకి, నాకు పెళ్ళి వద్దు, నాకు ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ అబ్బాయి మా అబ్బాయిని ఖాయం కూడా చేసేసారు. సో ఇది పెద్ద మిస్టేక్, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఒక ప్లేస్లో కూర్చొని నరకయాత్ర అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం కూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకెందుకు వచ్చేయాలని చెప్పేసి అనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతూ ఉంటారు కదా, ఏదైనా ఫంక్షన్స్ అయితే మిగిలిన ఫుడ్, అది అడుక్కొని తిన్న రోజులు ఉన్నాయి అమ్మాయి. అంత నరకయాత్ర అనుభవించాను. స్నేహ, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిల బిహేవియర్ ఒకలా ఉంటుంది, అబ్బాయిల బిహేవియర్ ఒకలా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, ఆరోగ్యంగా లేనప్పుడు ఒకలా ఉంటాం. అది మనలో చేంజెస్ తెలుస్తాయి. మీరు ట్రాన్స్లా మారాలనుకుంటున్నారని మీకు ఎట్లా అర్థమైపోతుంది? అంటే మీకు ఆ చేష్టలు తెలుస్తుంది. బయట వాళ్ళు తెలుసుకోవాలంటే కూడా వాళ్ళకి టైం పడుతుంది కదా. ఇప్పుడు పేరెంట్స్ అనుకో, 2 దెబ్బలు వేస్తే మాట వింటాడేమో అని ఆలోచిస్తుంటారు. మీ బాడీలో చేంజెస్ మీకు ఫస్ట్ ఎట్లా అనిపిస్తాయి? అంటే ఇంట్లో అంటే నేను చెప్పాను కదా, 7th స్టాండింగ్ అయిపోయేటప్పుడు మాకు అప్పుడు అసలు మైండ్ మెచ్యూర్ అయితే అసలు అప్పుడు ఆడపిల్లలు పనిచేస్తున్నప్పుడు ఆడపిల్లలను చూసినప్పుడు, అరే అలా జుట్టు పెంచుకుంటే బాగుంటుంది కదా, ఆమె కట్టుకుని నేను కూడా చీర అలా కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఎవరిని తలుపులు వేసేసుకొని చీర కట్టుకోవడము, ఇంట్లో పనులన్నీ చేయడము, అలాంటివన్నీ చేయడం అనేది అప్పుడు అవి మాకు లక్షణాలు, అవి ట్రాన్స్గా మారే మారే లక్షణాలు. లక్షణాలు అవన్నీ కూడా. సో అప్పుడు అబ్బాయిలను చూసినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బాయి చాలా బాగున్నాడు కదా, నేను ఒకవేళ కొన్ని రోజులైతే నేను అబ్బాయితోనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు కపుల్స్ చూసినప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళ జంట బాగుంది. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా అబ్బాయి పక్కన నడిస్తే బాగుంటుందేమో అని నాకు అలా ఫీలింగ్ అనిపించేది. 7th 8th 9th నాకు అలా స్టార్ట్ అయిపోయింది. 7th స్టార్ట్ అయిపోయింది నాకు. స్కూల్లో కూడా అబ్బాయిలు నా పక్కన కూర్చున్నప్పుడు నాకు ఏదో సిగ్గులా అనిపించేది. ఈయన నా పక్కన ఒకవేళ చెయ్యేసినా కూడా నాలో స్పర్శ వేరే అనిపించేది నాకు. స్కూల్లో చదువుకుంటప్పుడు 7th స్టాండర్డ్ నా పైన ఒక అబ్బాయి చేసినప్పుడు నాకు తెలియని ఫీలింగ్స్ అనిపించి, అంటే ఏంటి అబ్బాయి నా మీద చేస్తున్నాడు, అది ఏంటి తెలియకుండానే అలా మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల లక్షణాలు బయటపడేది. ఇంకొకటి తెలుసుకోవాలని స్నేహ, బేసికల్గా ఏంటంటే మన బాడీలో చేంజెస్, ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నట్టు ఆరోగ్యం బాగాలేదనుకో, ఈ విటమిన్స్ లోపు ఉంది, ఆ విటమిన్స్ లోపు ఉంది, లేదా వాట్ ఎవర్, అసలు ట్రాన్స్గా ఎలా మారుతారు? ఇప్పుడు మీరు మారిపోతున్నారు కదా, మీకు కూడా మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇంతమందిని చూస్తున్నారు బయట, మనమే ఎందుకు ఇట్లా ఈ ఏజ్లో మారిపోతున్నామని ఎప్పుడన్నా మీరు వెనకాల తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ఇది కూడా భగవంతుడి సృష్టినా? సృష్టి ఇది, అంతేనా? ఒప్పుకుంటాను, పక్కాకు ఒప్పుకుంటాను. ఎందుకంటే కోట్ల జనాభాలో ఓ 50 లక్షల మంది అబ్బాయిలను అనుకుందాం మనం. ఆ 50 లక్షల మందిలో ఒక 1000 మంది మాత్రమే ఎందుకు ఇలా అయ్యారు? అదేదో మీరు అన్నట్టుగా ఇప్పుడు విటమిన్ లోపమో లేకపోతే దాని లోపమో అనుకుంటే అందరూ అలా అనవచ్చు కదా. మీ మాత్రమే ఎందుకు ఇలా ఏమంటే అది మాలో ఉన్న ఒక శక్తి, ఆ దేవుడు మాకు ఇచ్చిన ఒక అదన్నట్టు. సో ఏదైనా రాసుకొని వస్తామని చెప్పేసి అని అంటారు కదా. ఒక అబ్బాయిని తీసుకొచ్చి సర్జరీ చేయించి నువ్వు ట్రాన్స్గా మారిపోతే ఎవరూ మారరు. మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్లని ఇలా చేంజెస్ అవుతాను తప్ప, కావాలని చీర కట్టుకుని చేంజ్ అయిపోతానని చెప్పేసి అంటే ఎవరు అవ్వరు.